నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. హలో అండి. ఎస్ ప్రస్తుతం తెలంగాణ మంత్రి కేటీఆర్ గారు యుఎస్ లో పర్యటిస్తున్నారు. హాలీవుడ్ నిర్మాణ సంస్థను తెలంగాణకు తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లుగా దానికి సంబంధించిన ఒప్పందాలు కూడా జరుగుతున్నాయంటూ మనం ఇటు సోషల్ మీడియాలోను న్యూస్ ఛానల్స్లో కూడా చూస్తూ ఉన్నాం. ఏంటి మన వార్నర్ బ్రదర్స్ ఉంది కదా డిస్కవరీ. సో వార్నర్ బ్రదర్స్ డిస్కవరీని వాళ్ళకి ఒక మొత్తం వరల్డ్ వైడ్గా కూడా ఇది ఉంది, మన బిజినెస్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి ప్లాన్ చేస్తున్నారు ఇండియాలో. సో దాన్ని ఎక్కడ పెడదాము, ముంబైలో పెడదామా, బెంగళూరులో పెడదామా, హైదరాబాద్లో పెడదామా, ఇంకెక్కడైనా పెడదామా వద్దా అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నప్పుడు ఈయన యాక్చువల్గా వాడి పర్యటనలో భాగంగా కలిస్తే వాళ్ళు ఇట్లా మా హైదరాబాద్లో కూడా చాలా స్పేస్ ఉందండి, రండి ఇక్కడ పెట్టుకోండి అన్నట్లుగా ఆయన చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఓకే చేశారంట ఆల్మోస్ట్. సో ఈ సంస్థకి యాక్చువల్గా హెచ్బిఓ, యానిమల్ ప్లానెట్, డిస్కవరీ, ఇంకా హెచ్బిఓ మ్యాక్స్ అని, సిఎన్ఎల్, ఇట్లా చాలా మంచి మంచి ఛానల్స్, పెద్ద పెద్ద ఛానల్స్ అన్నీ ఉన్నాయి. సో వీళ్ళని ఇటు మన హైదరాబాద్కి తీసుకొచ్చే ప్రయత్నం. ఇది ఒకవేళ సక్సెస్ అయితే, ఇన్ కేస్ ఆయన వల్ల అయితే, రేపటి రోజు వాళ్ళు హెచ్బిఓ తెలుగు, సిఎన్ఎల్ తెలుగు, ఎట్లా డిస్కవరీ తెలుగు ఉంది, ఇట్లా అంటే ప్రజెంట్ ఏం చేస్తారు, వాళ్ళ సినిమాలు వాళ్ళ ప్రోగ్రామ్స్ అన్నీ తెలుగు డబ్ చేసి ప్రసారాలు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం రీజనల్ లాంగ్వేజెస్లో ఇంతకు ముందులాగింది తమిళ సినిమా, మలయాళ సినిమాని ఎవరు చూడట్లేదు. ఓటీటీకి వచ్చేసరికి ఎప్పుడైతే డబ్బింగ్తో వస్తున్నాయో ఇంట్లో కూర్చుని కూడా చూస్తున్నారు అందరూ. సో అట్లా ఆ రకంగా ఉన్నప్పుడు వీళ్ళ ఛానల్స్ అన్నీ కూడా ఒకవేళ తెలుగు డబ్ అయిన తర్వాత మెల్లి ఒకవేళ వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది అనుకో, మనకు తెలుగులో కూడా ఎందుకో ఛానల్ పెట్టద్దు, ఇక్కడ కూడా బాగానే ఉంది కదా, ఈ డబ్బింగ్కే మనకి ఇంత ఆదరణ వస్తుంది, మహా అయితే ఎన్ని ఉన్నాయి, ఈటీవీ అంట, మా టీవీ అంట, జెమినీ, అంతకుమించి జీ తెలుగు, పెద్దగా ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఏం లేవు, అంటే పేరు ఉన్నవి ఉన్నాయి, మిగతా కొన్ని ఉన్నప్పటికీ అంత ప్రాచుర్యం లేదు వీటికి. సో ఆ విధంగా కాంపిటీషన్ తక్కువ కదా. ఇప్పుడు మన హాలీవుడ్తో హెచ్బిఓకి స్టార్ మూవీస్ అని అదని ఇదని ఎన్ని ఉన్నాయి కాంపిటీషన్, కొన్ని లక్షల కాంపిటీషన్స్. ఇంకా ఇంటర్నేషనల్ ఛానల్స్ అయితే ఈ కోట్లు, అన్ని ఛానల్స్ ఉంటాయి. మన దగ్గర నిజంగా వాళ్ళకి మన దగ్గర కాంపిటీషన్ తక్కువ. ఇంకా చెప్పాలంటే ఒకవేళ ఆయన హయ్యెస్ట్ న్యూస్ నెట్వర్క్ పెట్టేసి అదే ఆ సిఎన్ఎల్ వాళ్ళ లాంగ్వేజెస్ మన తెలుగులో కొత్త ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ స్టార్ట్ చేసిన, లైక్ బీబీసీ తెలుగులాగా, ఏబీపీ లాగా, అది కూడా కొంచెం అంటే ప్రాచుర్యం పొందే అవకాశం అయితే ఉంది. అంటే ఫస్ట్ ఒక్కసారి మనుషులని ఇక్కడ తీసుకొస్తే తిరిగి వాళ్ళకే కొత్త ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి, వాళ్ళు ఎక్స్పాన్షన్ చేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు ఎక్స్పాన్షన్ గురించి మాట్లాడుకుంటే రీసెంట్లీ జివో 111 అనేది రద్దయింది. మనకటు గండిపేట సైడ్, రాజేంద్ర నగర్ సైడ్, ఇంతకుముందు అవన్నీ అండర్ 111లో ఉంటే పెద్ద నిర్మాణాలు ఏం చేయకూడదు, పెద్ద అంటే ఇప్పుడు లైక్ హైటెక్ సిటీ లాంటి కన్స్ట్రక్షన్స్ ఉండొద్దు, ల్యాంకో హిల్స్ లాంటి కన్స్ట్రక్షన్స్ ఉండొద్దు అన్నట్టు అక్కడ ఒక జీవో ఉంది. అయినప్పటికీ కూడా అడప కొద్ది గొప్ప కొన్ని రాజకీయ నాయకులు వాళ్ళు వీళ్ళు అవన్నీ చేస్తున్నారు, బట్ అంత ఫుల్ ప్లెడ్జ్డ్గా లేవు. సో కొంతమంది అండదండలతో కొంతమంది అయితే పెట్టుకున్నారు. సో ఇప్పుడు 111 జీవో రద్దయింది కాబట్టి ఇంకొక మహానగరం అక్కడ సెట్ అవ్వచ్చు. హైదరాబాద్ ఎంత ఉందో అంతటువంటి మహానగరం వస్తుంది అక్కడే, అంత పెద్ద ఏరియా. సో అదంతా మళ్ళీ అక్కడ కూడా ఫ్యాక్టరీలు పడతాయి, అక్కడ ఐటీ డెవలప్ అవుతుంది, అక్కడ కూడా సేమ్ మనలాగే ఈ జూబ్లీ, బంజారా హిల్స్ లాంటి ఏరియాలు వస్తాయి, అక్కడ కూడా ఇంకో నాలెడ్జ్ సిటీ లాంటివి అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాంటివి ఇట్లాంటి రకరకాలుగా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ టైంలో ఈయన మళ్ళీ పర్యటించేసి కొన్ని కంపెనీలు ఆకర్షిస్తే, ఇప్పుడు మనం ఎందుకు వీటి గురించి మాట్లాడుకుంటున్నాం అంటే ఎంటర్టైన్మెంట్ ఛానల్ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ హైదరాబాద్కి వస్తుంది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఇక మీదట ఇప్పటికి మనకేంటి, ఒక ఎండ్మోల్, షైన్, బానిజై ఇట్లాంటివే ఒక ఇంటర్నేషనల్ రేంజ్ ప్రొడక్షన్ సంస్థల్ని మనం ఇక్కడ చూసాం. ఈరోస్ ఇంటర్నేషనల్ కానివ్వచ్చు, కొన్ని ఇంటర్నేషనల్ సంస్థల్ని ప్రొడక్షన్ భాగాల్లో మనం ఇక్కడ చూసాం. కానీ ఆ సంస్థలే ఇక్కడ వాళ్ళ ఆఫీసులు తెరుచుకొని వాళ్ళ ప్రొడక్షన్ యూనిట్ పెట్టుకున్నట్టు మనం ఎప్పుడు చూడాల. నెక్స్ట్ రేపటి రోజు మన మీడియాలో కూడా విప్లవాత్మకమైన మార్పులు వస్తాయి. ఎట్లా అంటే ఇప్పుడు వీళ్ళు ఇంటర్నేషనల్ ఛానల్ కాబట్టి అందులో చిన్న యాంకర్గా జాయిన్ అయినా సరే వాళ్ళు దండిగా జీతాలు ఇస్తారు. అంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లాంటి శాలరీస్ ఉంటాయి.
సో అక్కడ అవతల కాంపిటీషన్ అట్లా ఉన్నప్పుడు సీనియర్స్ అన్ని ఛానల్స్లో ఉన్న సీనియర్స్ అందరూ వాళ్ళ రెజ్యూమ్ పట్టుకొని ఇక్కడ జాయిన్ అవుతారు. సో ఇట్లాంటి వాళ్ళని మళ్ళీ వాళ్ళు పెట్టుకోవడానికి వాళ్ళు కూడా జీతాలు పెంచుకోవాల్సి వస్తుంది. అట్లా జీతాలు పెంచుకోవాలంటే ఛానల్స్ డెవలప్ అవ్వాలి. ఒక ఇంటర్నేషనల్ సంస్థ ఇక్కడికి వచ్చింది అంటే అట్లా యాడ్స్ అట్లాగే ఉంటే నెక్స్ట్ వాటన్ని రేట్లు పెరిగి ఒక టైప్ ఆఫ్ సిట్యువేషన్ వస్తుందేమో అన్నట్టుగా చూస్తున్నారు. బట్ చాలా చేంజెస్ వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ప్రజెంట్ సిట్యువేషన్లో అయితే. సో ఇప్పుడు మాత్రం ఈ డిస్కవరీ ఛానల్ ఇక్కడ మన తెలుగులో రావడం అనేది ప్రజెంట్ అయితే డబ్బింగ్ వెర్షన్సే వస్తున్నాయి. కానీ అంటే యాక్చువల్గా ఏ నిర్మాణ సంస్థలు అయినా సరే హైదరాబాద్ వైపు చూస్తున్నారనే మనం చెప్పొచ్చు. రకరకాల కంపెనీస్, అది సాఫ్ట్వేర్ కావచ్చు, వేరే ఇతరితర రంగాలు. సో సినిమాకి సంబంధించిన ఈ నిర్మాణ సంస్థలు కూడా తెలంగాణకి, హైదరాబాద్కి రాగలిగితే మనం కొంచెం అంటే అడ్వాన్స్డ్ జోనర్లోకి అడ్వాన్స్ జోనర్లోకి వెళ్ళినట్టు ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఈవెన్ లైక్ ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు కూడా సినిమా వ్యాపారంలోకి వస్తున్నారు, నిర్మాణ సంస్థలోకి వస్తున్నారు. ఇక్కడ ఇండియాలో టాప్ డైరెక్టర్ ఎవరో పట్టుకుందామంటే ఆయనకు రాజమౌళి కనిపించాడు. ఇవన్నీ మనం చూసాం. ఆయన ఇంప్రెస్ చేయడానికి ఆ RRR కూడా టెస్లా కార్లతో ఒకసారి ఆ జమ్ అదేవో చేశారు. సో ఇట్లా చూసుకుంటే ఇంటర్నేషనల్ కంపెనీస్ మాత్రం ఇప్పుడు హైదరాబాద్ వైపు అయితే వస్తున్నాయి. అండ్ మీడియా అండ్ తెలుగు ఎంటర్టైన్మెంట్ అండ్ ఇండియన్ లాంగ్వేజెస్లో ఉండే ఛానల్స్ అన్నీ కూడా రేపటి రోజు ఇప్పుడు ప్రజెంట్ మనకి హిందీలోనే పెద్ద పెద్ద ఛానల్స్ ఉంటాయి. కలర్స్ అని అవన్నీ ఇవన్నీ ఏవో రిచ్ అంటే అంటే అంత భారీ బడ్జెట్ పెట్టి మన వాళ్ళు ప్రోగ్రామ్స్ ప్లాన్ చేయలేరు. ఇక మీదట మన వాళ్ళు కూడా అంత భారీ బడ్జెట్ పెట్టి ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తే సౌత్ నుంచి కూడా ఒక ఇంటర్నేషనల్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ అనేది వస్తుంది. అండ్ యాక్చువల్గా మనం తెలుగులో ఎక్కువగా డబ్బింగ్ వే చూస్తూ ఉంటాం మనం, రైట్? ఇప్పుడు సీరియల్స్ కూడా హిందీ సీరియల్ డబ్బై ఇట్లా చూస్తూ ఉంటాము. ఇంకా మనంతటా మనం సొంత నిర్మాణం పెడుతున్నాము అంటే కొంచెం తక్కువ బడ్జెట్ మీరు అన్నట్లుగా. అదే ఇప్పుడు ఒకవేళ కనుక ఇలాగా హాలీవుడ్ నుంచి నిర్మాణ సంస్థలు వచ్చాయనుకోండి, నేరుగా తెలుగు లాంగ్వేజ్తో కూడా కొన్ని షోస్ ప్లాన్ చేయొచ్చు, ఎందుకంటే భారీ బడ్జెట్ పెడతారు కాబట్టి. ఏమంటారు? సీరియస్లో అదే ఇప్పుడు మన పెద్ద పెద్ద షోస్ ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఎందుకు ఎక్కువ బడ్జెట్ పెట్టి మన వాళ్ళు వెబ్ సిరీస్లు తీరు అనుకుంటే కనుక ఇదే ఒక చిన్న కారణం. సో ఆ రకంగా చూసుకుంటే ఇక మీద మన దగ్గర నుంచి వెబ్ సిరీస్లు కానీ సీరియల్స్ కానీ చిన్న షార్ట్ ఫిల్మ్స్ కానీ కూడా ఒక హై ఎండ్ స్థాయిలో ఉండే అవకాశం అయితే ఉంది. ఇంకా యానిమేషన్ కూడా ఇంకా బాగా డెవలప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.